ఏమిటి నిన్న రాత్రి పోలీస్ ఆఫీసర్ గారు ఇంట్లో కూడా డ్యూటీ నిర్వహించినట్లున్నారే? అవును లక్ష్మి, ఇట్స్ మై డ్యూటీ. అంటే బావగారిని భార్యను కూడా అనుమానించి అర్ధరాత్రి నిలిపేయటం కూడా డ్యూటీయేనా? అనుమానం వస్తే ఎవరినైనా నిలదీస్తాం. తప్పదు, తప్పు లేదు. ఏమిటండి మా అన్నయ్య మీద మీకు అనుమానం? అది నిజమని తెలిసేదాకా చెప్పలేదు, కానీ ఒక్కడి మాత్రం చెప్పగలను. చైతన్య పోయిన తర్వాత మీ అన్నయ్యలో మార్పు వచ్చింది. అది మీ అన్నయ్యలో వచ్చిన మార్పు అయితే పర్వాలేదు, కానీ నేరం చేస్తే మాత్రం. మా అన్నయ్య నేరాలన్నిటికీ చేయడు, నీతికి నిలబడేవాడు. న్యాయస్థానంలో నీతి కోసం పోరాడే మనిషి నేరాలెందుకు చేస్తాడు? నిరపరాధని తెలిసే వరకు ఏ మనిషి నేను అనుమానించడం మా అలవాటు. నీ అనుమానం ఇప్పుడే చేసేస్తాను. అన్నయ్య, ఏమిటమ్మా? నువ్వేమనుకోకుండా నాకు నిజం చెప్తావా? నిజం చెప్పమని అడుగుతున్నావంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుమానిస్తున్నావు అన్నమాట. నీకు ఏ విషయంలో నిజం కావాలో అడుగమ్మా. చిన్న చావు కారణమైన వాళ్ళని నువ్వు మట్టు పెట్టాలని చూస్తున్నావా? వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నావా? చెప్పన్నయ్యా, నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. బావగారు తన డ్యూటీ నీకు అప్పగించారన్నమాట. ఈ విషయం కోర్టులో ఆయన అడగమని చెప్పమ్మా. అక్కడ దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్తాను. కాదు, ఇప్పుడే ఇక్కడే చెప్పాలి. చూడమ్మా, ఆ నిజం నేను ఇక్కడ చెప్పినా దాని మీద ప్రయోజనం లేదు. ఆ నిజానికి విలువన్న చోట, అధికారం నిలదీసిన చోట చెప్తేనే దాని విలువ. కోర్టుకెళ్ళరానా? లేదు, నా ముందు నా మీద ప్రమాణం చేసి చెప్పాలి. చెప్పన్నయ్యా. బాగుందమ్మా, చాలా బాగుంది. తోడబుట్టిన అన్నయ్య నిజాయితీపరుడని దేశాన్నంతా ఎదిరించాల్సిన చెల్లె అన్నయ్యనే నిలదీస్తుంది. ఉగ్గు పాలు పట్టి గుండెల మీద వేసుకొని లాలించి తల్లి తండ్రి అన్ని తనే పెంచిన అన్నయ్య నిజాయితీని శంకిస్తోంది. అన్నని చెల్లిని అర్థం చేసుకోలేకపోతే ఈ లోకం ఎలా అర్థం చేసుకుంటుంది? చెప్పండి, మీరు అబద్ధపు బ్రతుకుతున్నారని మీ చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పండి. ఆవిడ తృప్తి కోసం అబద్ధం చెప్పండి. పోలీస్ ఆఫీసర్ భార్య కదా, పండగ చేసుకుంటుంది. అంత మాట అనుకో. అన్నయ్య నిలతీయాలని కాదోదినా నా ఉద్దేశం. ఆయన మాటలు పడలేక నా అన్నయ్య అందులాంటి మనిషి కాదని నిలదీశాను. నా అన్నయ్యకి ఆపద రాకూడదని, ఎవరు వేలెత్తి చూపకూడదని 1000 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాను. చిన్నన్నయ్యకి పట్టిన దురదృష్టం ఈ అన్నయ్యకి పడితే నేను బ్రతకలేను వదినా, బ్రతకలేను. నీ అన్నయ్య చేసే పనికి ఎప్పుడూ సిగ్గుపడే పని ఎప్పుడూ చేయడం. మంచి చెడ్డలు నిర్ణయించడానికి న్యాయం ఉంది, చట్టం ఉంది. నువ్వేం కంగారు పడకుండా లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. కొట్టుకెళ్ళ సంగతి. ఆ భర్తే మన జీవాన్ని లాయర్ని చంపాడు, సందేహం లేదు. వాడు మన మీదకి రాకముందే మనం వాడి అంతు చూడాలి. అదంత సులభం కాదే. కాదు, సాధ్యం కాదు అన్న మాట నా డిక్షనరీలో లేదు. ఏం చేయాలో నేను చెప్తాను. వాడి కూతుర్ని కిడ్నాప్ చేయండి.